హాయ్ ఫ్రెండ్స్, చాలా పిల్లలు అందరూ ఇట్లాంటి వచ్చి తింటున్నారు. ఇట్లాంటి కొనుక్కొచ్చుకొని ఎంత ప్రమాదకరమైనది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఇవి ఇట్లాంటివన్నీ ఉంటాయి. చూడండి ఎంతగా అంటుకుంటున్నాయో. ఒక రబ్బరు కరిగినట్లుగా కరుక్కుంటూ పోతుంది. పిల్లలు ఇలాంటివి తిని ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అలాగే పండ్లు గుచ్చిపోతున్నాయి. అతి తొందరగా నేను పిల్లలకి అసలు గుచ్చిపోకూడదు, పండ్లు గుచ్చిపోతున్నాయి. అనారోగ్యాల వల్ల ఇదవుతున్నారు. ఎంతగా దీంట్లో ఉందో చూడండి. ఒక రబ్బర కరిగినట్లుగా కరుక్కుంటూ పోతుంది, అంటుకుంటూ. తినే టైం ఎక్కడైనా అంటుకుంటుందా? చూడండి ఎంతగా ఉందో. ఈ పిల్లలు కల్పించి చేస్తున్నారో చూడండి. ఇది అంటించి ఎంతగా మండుతుందో చూడండి. పిల్లలు ప్లీజ్ ఇలాంటి కొనుక్కొని తినద్దండి. బెండ్లు, రకరకాల బెండ్లు దాని కారపొడి పూసి అమ్మడం జరుగుతుంది. చూడండి ఎంతగా మండుతుందో. మీ అది పొట్టలే పోయి ఒక రబ్బర మీరు తిన్నట్లే ఎంతగా మండుతుందో చూడండి. మంటలు చూడండి. ఈ వీడియో అనేది మీకు లైవ్ చూపిస్తున్నాను. ఎంతగా అంటుకుంటుందో చూడండి. ప్లీజ్ ఎవరే కానీ ఇలాంటి కొనుక్కొచ్చుకొని తినద్దండి. చూడండి ఎట్లా అంటుకుంటుందో అసలు. చూడి మండే చూడమ్మా, చెప్పితే నువ్వు ఇట్లాంటివన్నీ తినకూడదంటే నువ్వు వినవు. నా కూతురు అదే పనిగా ఉరికెత్తిపోయి పెద్ద ప్యాకెట్ అని ఎన్నిసార్లు చెప్పినానో. ఇప్పుడు వస్తున్నటువన్నీ కానీ కెమికల్. నేను నా పిల్లలకు చెప్తాంటాను, ఎప్పుడైనా మీరు అంగంలో కొంటే ఓ బర్ఫీనో ఇలాంటివి కొనుక్కోండి. బర్ఫీ కానీ ఇప్పుడు తెల్ల నూగులు నల్ల నూగులువి బర్ఫీలు కానీ వస్తున్నాయి. అలాంటివి కొనుక్కొని తినండి. కానీ అది న్యాచురల్ ఫుడ్ ఏమీ కాదు. తిన్నాక నేను స్కూల్లో కానీ చేతికి వచ్చా, స్కూళ్ళలో కానీ బర్ఫీలు ఇస్తున్నారు. అదేవిధంగా మన అంగన్లో కానీ అమ్మడం జరుగుతుంది. అలాంటి తినిపించినా కానీ పిల్లలకి ఎనర్జీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా ఉంటారు. ఇలాంటివన్నీ పిల్లలు పెట్టానంటే చాలా ఆరోగ్యాలు పాడైపోతాయి. వాళ్ళు తెలియకోకుండా రోగాలు కానీ కొత్త కొత్త రోగాలు మనకు వస్తున్నాయంటే ఇట్లాంటివే కెమికల్ వేసి ఏదైతే చేస్తారో తెలియదు. కానీ మన పేరెంట్స్ ప్రతి ఒక్కరు కానీ జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కొనుక్కొచ్చుకునే దాని మీద కానీ కొంచెం దృష్టి పెట్టండి ప్లీజ్. మా పిల్లలకి ఎంత చెప్పినా కానీ వినలేదు. అందుకోసానికి వాళ్ళ కళ్ళ ముందరే నేను ఇవి అంటించి చూపించడం జరుగుతుంది. దాంతోపాటు నా పిల్లలకి చూపేప్పుడు మీరు కానీ చూసి మా అనుకుంటారనే ఉద్దేశంతో, మీ పిల్లలకి చెప్తారనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, మీ పిల్లలు కానీ బాగుండాలి. టేక్ కేర్.